రాష్ట్రంలో రోజురోజుకి పతనమవుతున్న విద్యా వ్యవస్థ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందన్న మాటలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నారని లేఖలో గుర్తు చేశారు. కానీ 9 నెలల మీ పాలన వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనావస్థకు చేరుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పురుగులు లేని భోజనం కోసం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒకవైపు టీచర్లు లేని కారణంగా బడులు మూతబడుతుంటే మరోవైపు ప్రభుత్వ బడుల మీద విశ్వాసం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ కూడా పెరిగిపోతున్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 1864 ఉంటే 30 లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9447, 100 లోపు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు 9609 ఉన్నాయన్నారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలకు గాను దాదాపు 20,000 పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ వచ్చాక గురుకులాల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఖ్యాతి గడించిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో కృషి చేసి పటిష్టపరిచిన గురుకులాలను కాంగ్రెస్ 9 నెలల్లోనే ధ్వంసం చేసిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను సంక్షోభ హాస్టళ్లుగా మార్చిందని విమర్శించారు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, ఇప్పటివరకు 715 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రుల పాలు కాగా 40కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.